జై బోలో తెలంగాణ సినిమా తెరపైకి రానివ్వకుండా అప్పుడే కుట్రలు మొదలైనాయి. అభ్యంతరాలేంటో కూడా చెప్పకుండా సెన్సార్ సభ్యులు సినిమాకు బ్రేక్ వేసిండ్రు. జరుగుతున్న చరిత్రను చూపించడం కూడా సమైక్యవాదులకు రుచించట్లేదు. ఇప్పటికే థియేటర్స్ అన్ని బుక్ అయిపోయినాయి. ఈ నెల 28న సినిమా రిలీజ్ కానుంది. ఇంతలో ఊహించని విధంగా సెన్సార్ చిక్కులు పడ్డాయి. సెన్సార్ బోర్డు అమాయకత్వం నటిస్తున్నది. ఏ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలో దేనికి ఇవ్వద్దో తేల్చడానికి కొత్తగా రూల్స్ వెతుక్కుంటున్నది. హింసకు నిర్వచనం ఏంటని వెండితెర రక్తసిక్తం అయ్యాక ఆలోచనలో పడ్డది. తెలంగాణ బతుకుల్ని కష్టాల్ని కడగలని తెరకెక్కించిన జై బోలో తెలంగాణ సెన్సార్ సభ్యులకు హింసాత్మకంగా కనిపిస్తుందట. ఇందులో లాఠీ చార్జులు గొడవల సీన్లున్నాయట. స్వతంత్ర పోరాటాన్ని తెరకెక్కి లాఠీ దెబ్బలుండవా? ఇంద్ర లాంటి సినిమాలు అది రిటర్న్ గా ఇవ్వాలంటే మరి దానికి సెన్సార్ బోర్డు అడ్డుకుంటే తెలంగాణలో సీమాంధ్ర నటుల సినిమాలు నడవనివ్వమని ఓయూజేఏసీ హెచ్చరించింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష జై బోలో తెలంగాణ సినిమా మలిదేశ ఉద్యమానికి ఇది ఒక అస్త్రంలాగా ఉంటుంది. అందుకే ఈ సమైక్యాంధ్రవాదులు దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఈ సినిమాని బయటికి రానియకుండా కుట్ర చేస్తున్నారు. సినిమాని తక్షణమే సెన్సార్ సర్టిఫికేట్ క్లియర్ చేసి దాన్ని రిలీజ్ అవ్వనియాలి. జై బోలో తెలంగాణ సినిమాని అడ్డుకుంటే ఏ ఆంధ్ర సినిమాని హైదరాబాద్ లో తెలంగాణ 10 జిల్లాలలో నడవనివ్వం. ఉస్మానియా యూనివర్సిటీ జాట్ తరపున ఇది సమైక్యాంధ్రవాదులకు ఖబర్దార్.